కాబట్టి శ్రమలు, కష్టాలు, శోధనలు మన జీవితంలో క్రైస్తవ్యంలో ఒక భాగమై ఉన్నాయి. ఖచ్చితంగా దాన్ని ఎవరు తప్పించుకోలేరు. అయితే ఈ శ్రమలు, కష్టాలు అనేది రెండు రకాలు. ఒకటి దేవునికి దూరంగా ఉండటం వల్ల వచ్చేది, రెండు దేవునితో నడిచి వెళ్ళటం వల్ల వచ్చేది. ఏది ఏమైనా క్రైస్తవ సంఘము ఒక కుటుంబంగా, ఒక సంఘంగా మనందరూ కూడా ఏ రీతిగా ఉండాలి అంటే, తప్పక మన సహోదరుడు శోధనలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, పోరాటంలో ఉన్నప్పుడు అతనికి మనం సహాయం చేసేవారిగా ఉండాలి. అతనికి మేలుకరంగా ఉండాలి. మనం దూషించేవారిగా ఉండకూడదు, మనం నెపములు మోపేవారిగా ఉండకూడదు. కానీ ఈరోజు క్రైస్తవ్యం అంతా ఏమైందంటే చాడీలు చెప్పటమే సువార్త. దీనివల్ల ప్రయోజనం ఏంటి? దీనివల్ల ఏమవుతుందంటే మీ అందరి మనసులు చెడిపోతున్నాయి. అందరి మనసుల్లో ఒక దురభిప్రాయం ఏర్పడతా ఉంది. అంత మాత్రమే కాదు, ఈ మాటలు ఆయన దాకా వెళ్ళి అనుకోండి, ఆయన ఇంకా కృంగిపోవచ్చు.